వెల్కమ్ టు ఐకాన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి. 18వ తేదీ నుంచి నామినేషన్ల పర్వం మొదలు కాబోతాం ఆంధ్రప్రదేశ్లో 2024 సార్వత్రిక ఎన్నికల కోసం. ఈ నేపథ్యంలో మొత్తం అన్ని పార్టీలు కూడా ఇప్పటికే అభ్యర్థుల్ని ప్రకటించాయి. అలాగే కొన్ని స్థానాల్లో అభ్యర్థుల మార్పులు చేర్పులు తప్పవు అనేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. తెలుగుదేశం పార్టీ కూటమి దాదాపు 15 స్థానాలలో అభ్యర్థులు మారేటువంటి అవకాశం ఉంది అనేది తెలుస్తున్నటువంటి అంశం. అది వివిధ వ్యతిరేకతల కారణంగా అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు. అలాగే పార్టీ మార్పులు చేర్పులు కూడా నడుస్తున్నాయి. జనసేన విజయవాడ వెస్ట్ నేత అయినటువంటి పోతిన మహేష్ అక్కడ టికెట్ దక్కలేదు అని చెప్పి మొత్తానికి వైఎస్ఆర్సీపీ కండువా వేయించేసుకున్నారు. ఈ నేపథ్యంలో అసలు వైఎస్ఆర్సీపీలో ఏం జరుగుతోంది, వైఎస్ఆర్సీపీలో టికెట్ల మార్పులు చేర్పులు ఏమైనా ఉండబోతున్నాయంటే డెఫినెట్ గా ఉండబోతున్నాయి. దాదాపు 10 నుంచి 15 స్థానాల్లో జగన్మోహన్ రెడ్డి కూడా వలస నేతల్ని ప్రోత్సహించే విధంగా, అంటే పార్టీల నుంచి ఎవరైతే మారిపోయి వస్తున్నారో వాళ్ళని ప్రోత్సహించే విధంగా టికెట్ ఇవ్వబోతున్నారు అనేది కూడా తెలుస్తున్నటువంటి అంశం. సో అందులోనే మొదట భాగంగా పోతిన మహేష్ ని జనసేన నుంచి వచ్చిన వెంటనే పార్టీలో చేర్చుకోవడం, ఆయనకి టికెట్ ఇంకా కన్ఫర్మేషన్ గురించి ఏం చెప్పలేదు కానీ మొత్తానికి వైసీపీలో అయితే చేరిపోయారు. అక్కడ ఆల్రెడీ ఒక ముస్లిం సామాజిక వర్గ అభ్యర్థిని నిలబెట్టారు. ఆయన్ని తీసేసి ఆయన ప్లేస్ లో ఈయనకి ఇస్తారు. ఆ నెగిటివిటీ అనేది కూడా ఉంటుంది. ముఖ్యంగా దీనికి కారణం ఏంటంటే పార్టీలోంచి వచ్చేసాడు, సీట్ లేదు అని చెప్పి కాదు, పవన్ కళ్యాణ్ కుటుంబ సభ్యుల్ని కూడా ఆయన విమర్శించడమే జగన్మోహన్ రెడ్డి దృష్టిని బాగా ఆకర్షించిందని, అది ప్రచారానికి బాగా పనికొస్తుంది అనేది ఆయన స్ట్రాటజీ కింద భావించవచ్చు. ఆయనకి ఆ టికెట్ వచ్చేటువంటి అవకాశం కూడా ఉంది అంటున్నారు. అలాగే తెలుగుదేశం పార్టీకి సంబంధించి కర్నూలు ఎంపీ స్థానాన్ని కూడా వైఎస్ఆర్సీపీ ఈసారి ఖరారు చేయబోతోంది. ఎందుకు, తెలుగుదేశం పార్టీ నుంచి ఎవరున్నారు అనేది చూస్తే తెలుగుదేశం పార్టీ కర్నూలు అభ్యర్థిగా బివై రామయ్యని ఖరారు చేశారు. బివై రామయ్య ప్లేస్ లో అసలు ముందుగా కేఈ ప్రభాకర్ కి ఇవ్వాలి అనేది ఆలోచన, కానీ కేఈ ప్రభాకర్ కాకుండా తీసుకెళ్లి బివై రామయ్యకి ఇచ్చారు, మేయర్ గారికి. సో ఇప్పుడు కేఈ ప్రభాకర్ మరి రాజకీయాల్లో సైలెంట్ గా ఉన్నారు. అలాగే వాళ్ళకి సంబంధించి కేఈ కృష్ణమూర్తి గారు కుమారుడు డోన్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. కేఈ ప్రభాకర్ కి అయితే ఇంకా సీట్ ఏమీ లేదు. సో కేఈ ప్రభాకర్ ని మీరు రండి పార్టీలోకి, మీకు కర్నూలు సీట్ మేము ఇస్తామంటే కుటుంబంలోనే చిచ్చు పెట్టేటువంటి విధంగా సీట్ల పంపిణీ చేయాలి అనేది ఆలోచన కనిపిస్తుంది. సో కేఈ కుటుంబం అనేది ఏంటనేది అందరికీ తెలిసిందే తెలుగుదేశం పార్టీలో. ఈ నేపథ్యంలో మరి ఆయనకి పిలిపించైనా సరే టికెట్ ఇవ్వాలంటే ఆయన ప్రస్తుతానికి సైలెంట్ గా ఉన్నారు. ఏమో మారేటువంటి అవకాశాలు ఉన్నాయని కూడా చాలా మంది చెప్తున్నటువంటి అంశం. ఇక గుంటూరు ఎంపీ స్థానంలో కిలార్ రోసయ్య చాలా విముఖంగా ఉన్నారు. నాకు పొన్నూరు ఇచ్చేసండి ఆయన, నేను పొన్నూరు పోతాను అని చెప్పి ఆయన చెప్తున్నారు. ఇదే పాయింట్ ఆఫ్ వ్యూలో ఆళ్ల రామకృష్ణారెడ్డిని తీసుకొచ్చి పెట్టాలి అన్నటువంటి ఒక ఆలోచన కూడా గతంలో వచ్చింది. ఎంపీ సీట్ కి ఇస్తే గనక మేము పోటీ చేస్తామని అయోధ్యరామిరెడ్డి వాళ్ళు కూడా చెప్పారు. అలాగే ఉన్నటువంటి వాళ్ళు కూడా చెప్పారు. సో అక్కడ పిలిచి మరీ ఆఫర్ చేయడం, వీళ్ళందరినీ కూడా పిలిచి మరీ ఆఫర్ చేయడం అనేది ఇక్కడ కనిపిస్తోంది. ఇక లిస్టు ప్రకారం చూసుకున్నప్పుడు పి గన్నవరం నియోజకవర్గం పాముల రాజేశ్వరి దేవిని చేర్చుకున్నారు. సో ఆవిడకి టికెట్ ఇవ్వాలి అనేది తెలుస్తుంది. ఆవిడ పాత వైసీపీ లీడర్, మొత్తానికి ఆవిడకి ఈసారి కూడా టికెట్ ఇవ్వాలి అనేది జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచనగా చెప్తున్నారు. అలాగే మైలవరంతో పాటుగా ఇంకొక 10 స్థానాలలో అభ్యర్థుల్ని, చాలా కీలకమైనటువంటి స్థానాల్లో అభ్యర్థుల్ని మార్చేటువంటి అవకాశం ఉంది అనేది వైఎస్ఆర్సీపీలో జరుగుతున్నటువంటి చర్చ. మరి ఆ 10 స్థానాలు ఏమిటి, ఆల్రెడీ సర్వేలన్నీ బయటకు వచ్చిన తర్వాత బేరీజ్ వేసుకుని ఏ స్థానాలు అయితే ఖచ్చితంగా ఓడిపోతున్నాము అన్నటువంటి చోట ఇంకాస్త బలమైనటువంటి నేతల్ని పెట్టాలి అనే ఆలోచన చేస్తున్నారు. అలాగే రెబల్స్ ఎవరున్నారు, రెబల్స్ ని కూడా వైఎస్ఆర్సీపీలోకి ఆహ్వానించాలి అనే ఆలోచనలో కూడా ఉన్నారు అనేది తెలుస్తున్నటువంటి అంశం. సో బయట నుంచి వచ్చేటువంటి నేతలే, అంటే ఇక్కడ ముక్తాయింపు ఏం చెప్పొచ్చు అంటే కేవలం ఇది వైఎస్ఆర్సీపీకి మాత్రమే కాదు, మొత్తం ఉన్న రాజకీయ పార్టీలన్నిటికీ కూడా ఈ రాజకీయ చక్ర భ్రమణంలో అట్నుంచి ఇటు గంతులు వేసేవాళ్లే తప్ప చాలా తక్కువ మంది నిబద్ధతతో ఉండి చేస్తున్నటువంటి వాళ్ళు. అయితే అయింది, గెలిస్తే గెలిచాం, ఓడితే ఓడాం, పార్టీలోనే ఉన్నాం, ఈ సిద్ధాంతంతో ఉన్నాం అనుకునేవాళ్ళు చాలా మంది తక్కువ. మిగతా వాడు మాత్రం కేవలం మాకు పదవి రాలేదు కాబట్టి ఇప్పటి వరకు ఇక్కడ పొగిడినా ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళిపోయి తిడుతూనే ఉంటాము అనేటువంటి బాపతే చాలా మంది ఉన్నారు. ఇదే రాజకీయాల్లో విలువలు లేకపోవడం అంటే ఇదే. సో మంచి రాజకీయాలని, కల్మషం లేనటువంటి రాజకీయాలని ఎప్పుడు చూస్తాం మనం అంటే మొత్తం ఇప్పుడున్న తరం అంతా కూడా ఆలోచించి ఒక కొత్త పంధాన్ని ఏర్పరచుకున్నప్పుడు మాత్రమే మనం చూడగలం. సో వైసీపీలోనే కాదు, టీడీపీలో కూడా సీట్ల సర్దుబాటులో ఈసారి ఇంకా 15 మంది అభ్యర్థులను మార్చేటువంటి అవకాశం ఉంది అనేది తెలుస్తున్నటువంటి అంశం. సో మీరేమనుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారి స్ట్రాటజీ? దీని మీద మీ అభిప్రాయాన్ని
కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ఐకాన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి.